నమస్తే అండి బోసుకుమరి. జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినీతా కోట గారు. మామూలుగా అయితే రాజకీయాల్లో స్టార్టింగ్ లో ఉన్నటువంటి టైంలో ఒకరిని నమ్మి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పడం అనేది ఆషామాషి వ్యవహారం. నాకు తెలిసినంత వరకు మొత్తం నియోజకవర్గాల్లో మొత్తం మనకు ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో అంటే లేడీస్ ఇన్ఛార్జ్ గా ఉండేది చాలా అంటే చాలా తక్కువ. అలాంటిది ఒక నియోజకవర్గాన్ని అది వినీతా కోట గారికి పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పచెప్పడం అంటే ఇక ముందు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఆమె ఖచ్చితంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇక ఆమె ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి బాగా పనిచేసుకుంటే టికెట్ ఆమెకే కన్ఫర్మ్ ఇక. అంటే రాజకీయ భవిష్యత్తు ఇంకొక అడుగు దూరంలో ఉంది అంతే. అంటే ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తే ఇక ఆ తర్వాత రెండోసారి గెలిస్తే మినిస్టర్, అంటే ఇక రాజకీయ భవిష్యత్తు ఇంకొక అడుగు దూరంలో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి వినీతా కోట గారు సడన్ గా వాళ్ళ డ్రైవర్ ని హత్య చేశారు అనేటువంటి విధంగా వచ్చినటువంటి వార్తలు వెంటనే జనసేన పార్టీ ఆమె పార్టీ నుంచి బహిష్కరించింది. సస్పెండ్ కాదు, బహిష్కరించింది. అసలు నాకు తెలిసి ఇక వినీతా కోట గారి విషయం క్లోజ్ అయినట్టే. అంటే ఇదే కాదు, ఇంతకు ముందు కూడా ఒకసారి ఈ డ్రైవర్ వివాదం ఒకసారి వస్తే మందలించింది అనేటువంటి విధంగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే అంత పెద్ద విధానంలో ఉన్నటువంటి వినీతా కోట గారు ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్. అంటే దీన్ని తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. హోదా అనేది ఎంత వ్యత్యాసం చూడండి. అలాంటి వ్యక్తి విధానంలోనే తన లైఫ్ కోల్పోవాల్సి వచ్చింది. అంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని పెద్దలు ఎందుకు చెప్తారో ఇదన్నమాట నిదర్శనం. ఒక రకంగా చెప్తే ఆమె హోదాకి ఆమెకున్నటువంటి పరపతికి తనకు ఉన్నటువంటి డ్రైవర్ అనేది ఆఫ్టర్ ఆల్ అసలు ఆమెకుండేటువంటి హోదాకి ఆమె మా డ్రైవర్ ని తీసేస్తున్నాను అని చెప్పేసి సోషల్ మీడియాలో స్పందించడం ఏంటనేది అర్థం కానిటువంటి విషయం. మీ అందరికి తెలుసు, హత్య చేశారు, తీసుకెళ్లి తమిళనాడు బోర్డర్ లో పడేశారు, ఆ నదిలో పడేశారు. తమిళనాడు బోర్డర్ అంటే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు కేసు పెట్టి టేకప్ చేసి దాన్ని నడిపిస్తున్నారు, అరెస్ట్ చేశారు. ఇదంతా హంగామా నడుస్తుంది. జనసేన పార్టీ వెంటనే చర్యలు తీసుకుంది, అయిపోయింది. అసలు ఇప్పుడు ఎవరు తప్పు చేశారు, అసలు చంపడానికి కారణం ఏంటి, ఈ విషయాలకు వస్తే దీంట్లో అనేకమైనటువంటి విధానాలు. ఒకటి, కొంతమంది ప్రచారం చేస్తారు, అంటే అది మన నోటితో చెప్పలేం, ఏదో సంబంధాలు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. అంటే నేను ఇంకా క్లియర్ గా చెప్పలేకపోతున్నాను, కానీ మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే రాజకీయంగా వేరే ప్రత్యర్థులు అతన్ని లోపరుచుకొని వీళ్ళిద్దరు, అంటే వినీతా గారి భర్త, వీళ్ళిద్దరి మీద కుట్ర చేస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఇతన్ని చంపాల్సి వచ్చింది. ఈ లెక్క ఇవన్నీ కూడా ఎవరు వర్షన్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వినీతా కోట గారికి సంబంధించి ఆమె అరెస్ట్ చేసినటువంటి టైంలో ఆమె మాట్లాడుతుంది ఏంటంటే ఇదంతా కుట్ర, వెనకుండి వేరే వాళ్ళు చేయించారు, అన్ని సాక్ష్యాలతో బయటకు వస్తాయి, ఈ రకమైనటువంటి విధానాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు జనసేన పార్టీ ఈ సంవత్సర కాలంలో ఎంతో మందిని సస్పెండ్ చేసింది. జానీ మాస్టర్ గారు, ఆయన్ని సస్పెండ్ చేసింది. ఇంకొకటి కిరణ్ రాయల్ గారు, ఆయన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ టీవీ రామారావు గారు, ఆయన్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు వినీతా గారు ఏమిని సస్పెండ్ చేసింది. మరి వెనకున్నటువంటి వాళ్ళు ఏమన్నా ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారా? లేదు. ఇప్పుడు కిరణ్ రాయల్ గారు అనేటువంటి ఆయన దాన్ని నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అదంతా ఆ ఇష్యూ అంతా డైవర్ట్ అయిపోయింది, ఆ ఇష్యూ అంతా క్లోజ్ అయిపోయింది. అయినా కూడా కిరణ్ రాయల్ గారికి జనసేన పార్టీలో ఎక్కడైనా ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా నాకేం అనిపించట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఈ మధ్య టీవీ డిబేట్ లో కూడా కనపడటం మానేశాడు ఆయన. ఇటీవల పోయడో తెలియదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీలో ఏ చిన్న తప్పు చేసినా కూడా క్షమించే విధానం లేదు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. సరే, కమ్ టు ద పాయింట్, మనం వినీతా గారి దగ్గరికి వద్దాం. వినీతా గారు చెప్తున్నటువంటి అసభ్యకరమైనటువంటి వర్షన్ ఒక సైడ్, అంటే అసభ్యకరమైన వర్షన్ జరిగింది, తద్వారా పర్సనల్ వీడియోస్, వాటి వల్ల అంటే రాజకీయ భవిష్యత్కి దెబ్బ తగులుతుంది, అంటే ఎదుగుతారని చెప్పేసి ఊహించలేదు. ఇన్ఛార్జ్ లెవెల్కి వచ్చేసారు, అడుగు దూరంలో ఉన్నారు. ఇక పై లెవెల్కి వెళ్లే కొద్దీ ఇలాంటి విధానాలు ఉంటే ఇక మనం రాజకీయంగా నాశనం అయిపోతాము, బాగుండదు అనేటువంటి విధంగా అతన్ని అడ్డు తొలగించి ముందు తీసేశారు అక్కడి నుంచి, అంటే ఆయన జాబ్ నుంచి తీసేశారు అతన్ని. అయినా కూడా అతని బెదిరింపులు, వీడియోస్, పర్సనల్ వీడియోస్, ఇవన్నీ కూడా అతని దగ్గర ఉండటం వల్ల అతను వాటితో బెదిరిస్తున్న సమయానికి మరి ఇలా చేయాల్సి వచ్చింది అనేటువంటి విధంగా ఒక వర్షం నడుస్తుంది. ఇది నడుస్తున్నటువంటి వర్షం. ఇంకోటి రాజకీయ కుట్ర. ఈ రెండింటి మధ్య ఏది నిజం తేలాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏమైనా ఒకటైతే క్లారిటీ ఏంటంటే జనసేన పార్టీలో ఉండేటువంటి నాయకులు, ఎదగాలనుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే
పవన్ కళ్యాణ్ గారు మిగతా రాజకీయ పార్టీలతో పోలిస్తే సపరేట్ రాజకీయ విధానం అంటే మనకు పాత కాలంలో ఉండేది నీతి, నిజాయితీ, ధర్మం, మరి మంచితనం, మానవత్వంతో కూడినటువంటి రాజకీయాలు మనకు పాతలో ఉండేవి, పాతకాలం సేమ్ టు సేమ్ రాజకీయాలు. కానీ ఇక్కడ ప్రజలు సహకరిస్తే ఇంకా చాలా పెద్ద లెవెల్లో ఆయన చేసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రజలు సహకరించట్లేదు అంతే. ఏ పార్టీకి ఆ పార్టీకి విడిపోయి ఉన్నారు అంతే. కులాల వారీగా, మతాల వారీగా, పార్టీల వారీగా విడిపోయి ఉన్నారు జనం. కాబట్టి అదంతా ఏకతాటి మీద వచ్చేంత వరకు కూడా ఆయన కొన్ని పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని మాక్సిమం 99% తన సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకు వెళ్ళాలని ఆయన డిసైడ్ చేసుకున్నాడు. దీనికి అనువైనటువంటి వాళ్ళు మాత్రమే పవన్ కళ్యాణ్ గారితో ఉంటారని ఇప్పటికి ఈ సంవత్సరంలో చాలా సార్లు నిరూపితమైంది. ఏ చిన్న తప్పు చేసినా కూడా సస్పెండ్ చేసి పక్కన పడేస్తున్నాడు. ఇది క్లియర్. కాబట్టి ఇక్కడ వినూత గారికి సంబంధించి ఇక తన రాజకీయ లైఫ్ కంప్లీట్ గా అయిపోయినట్టు అనేటువంటి వాదన భయంకరంగా వినపడుతోంది. అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తరలించారు, సాక్ష్యాధారాలు దొరికాయి. మామూలుగా చంపాల్సినంత పరిస్థితి వచ్చిందంటే, ఇంకా నా అభిప్రాయం ఏంటంటే చంపాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే నాకు తెలిసి ఎవరైనా భవిష్యత్కి అంటే రాబోయేటువంటి రోజుల్లో కనపడుతున్నటువంటి భవిష్యత్కి దెబ్బ తగలబోతోంది ఇతని వల్ల అంటేనే ఆ స్థితికి వెళ్తారేమో అనేది నా అభిప్రాయం. మరి ఏమైతే చూద్దాం.